హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మోమెంట్స్ అండ్ క్రేజీ లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ మష్రూమ్ దమ్ బిర్యానీ చూపించబోతున్నానండి. అది కూడా పక్కా రెస్టారెంట్ స్టైల్లో నేర్పిస్తానండి. సో ఎందుకంటే ఎవరైనా గెస్ట్ వచ్చి మన ఇంటి దగ్గర బిర్యానీ తింటే అరే ఆర్డర్ చేశారా ఇంట్లో చేశారా అన్నట్టు ఉంటుందండి. అంత బాగుంటుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. సో పర్ఫెక్ట్ మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి వీడియోలో. సో ఫస్ట్ అయితే మష్రూమ్స్ ఫ్రెష్గా ఉండాలండి. మష్రూమ్స్ ఫ్రెష్గా లేకుండా నల్లగా ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకోకండి. అవైతే టేస్ట్ అస్సలు బాగోవు. సో మష్రూమ్స్ ఎప్పుడు మనకి ఇలా తెల్లగా ఫ్రెష్గా దొరికితేనే బాగుంటాయి. సో నేనైతే వీటిని కట్ చేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. చూడండి. సో ఆల్రెడీ క్లీన్ చేసుకున్న మష్రూమ్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకున్నాను. అలాగే మనకి ధనియా పౌడర్ ఉంటుంది కదండి, రోస్టెడ్ ధనియా పౌడర్ ఇంట్లో చేసిందైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి మార్కెట్లో దొరుకుతుంది కదండి, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే మనకి గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. అలాగే మనం ఫ్రెష్గా తెచ్చుకున్న కొత్తిమీర కొంచెం చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే మనకి ఫ్రెష్ పుదీనా కూడా యాడ్ చేసుకోండి క్లీన్ చేసుకుని. అలాగే మనకి ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదండి, డీప్ ఫ్రై చేస్తాంగా ఆయిల్లో, అలా బ్రౌన్ ఆనియన్స్ కొన్ని ఫ్రై చేసుకుని ఇలా క్రిస్పీగా ఉన్నవి స్మాష్ చేసుకుని అందులో వేసుకోండి, సరిపోతాయి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి. సో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి మసాలాలన్నీ పట్టేటట్టు మష్రూమ్కి. అలాగే ఒక లెమన్ కట్ చేసుకుని ఇందులో రసం పిండుకోండి, సరిపోతుంది. ఫ్లేవర్స్ అన్నీ సెట్ అవుతాయి లెమన్ వేసుకోవడం వల్ల. అలాగే 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో అలా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలిసేటట్టు, ముక్కలకి పట్టేటట్టు. సో కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా కలిసేటట్టు కలుపుకొని తర్వాత ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 2 అవర్స్. 2 అవర్స్ తర్వాత మనం ఇలా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనకి కరివేపాకు ఉంటుంది కదండి, ఒక 2 రెబ్బల కరివేపాకు తీసుకుని అదే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఫస్ట్ కరివేపాకు వేగిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి, సో మనం అన్నీ పట్టించిన ఈ మష్రూమ్స్ని అదే ఆయిల్లో వేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి. సో ఇలా వేసుకున్న మష్రూమ్స్ని బాగా దగ్గరికి అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా బాయిల్ చేస్తున్నప్పుడు మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి మొత్తం కుక్ అయిపోతుందండి. సో ఇదంతా డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ని. అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. కొద్దిగా ఒక్క చిటికెడు టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే వేస్తున్నాను. సో మీరు వద్దు అనుకుంటే కనుక కంప్లీట్గా స్కిప్ చేసేయండి. సో బయట రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలని లైట్గా యాడ్ చేసుకున్నాను. సో ప్రజెంట్ అయితే నేను బాస్మతి రైస్ అయితే రెడీ చేసుకున్నాను. చూడండి నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నానండి నా క్వాంటిటీకి తగ్గట్టు. సో మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గ రైస్ అయితే తీసుకోవాలి కంపల్సరీ. నేను 2 ప్యాకెట్ మష్రూమ్స్కి 2 గ్లాసెస్ తీసుకున్నానండి రైస్. సో ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే వీలైతే ఒక చెంచా నెయ్యి కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. అలాగే ఆయిల్ వేడైన తర్వాత మన బిర్యానీ మసాలాలన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. సో మనకి ఒక 4 లవంగాలు, 4 యాలకులు, అలాగే ఒక మీడియం సైజు 2-3 చెక్కలు వేసుకుంటే సరిపోతుందండి. సో స్టార్ పువ్వు కూడా 1-2 వేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కొంచెం సాఫ్ట్గానే ఉండాలండి, మరీ స్పైసీగా వేయకూడదు. మసాలాలు అన్నవి కొంచెం తగ్గించుకుని వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మష్రూమ్ దమ్లో చాలా వరకు మసాలా ఫ్లేవర్ అయితే ఉంటుంది. సో చూడండి నెక్స్ట్ అయితే ఒక 2 చిన్న పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను దంచి వేసుకున్నానండి. అందులో పట్టింది వేసుకున్నాను, కాకపోతే ఇందులో కొంచెం కచ్చాబిచ్చా దంచుకుని వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అది కొంచెం దోరగా వేగే వరకు వేయించుకోవాలండి. సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం దేంతో అయితే బియ్యం కొలుచుకున్నామో దాంతో మనకి 4 గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకోవాలండి.
మనకి దమ్ బిర్యానీ లాగా రైస్ 90% బాయిల్ అవ్వాలని ఏం లేదండి. బగార్ రైస్ లాగా బాయిల్ చేసుకోవచ్చు. సో, మనకి వాటర్‌లో కనీసం ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేను తీసుకున్న రైస్‌కి ఖచ్చితంగా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పడుతుంది. ఎందుకంటే రైస్ అన్నది మరీ చప్పగా ఉన్నా బాగోదు. సో, మనం మూత పెట్టుకుని నీళ్లు మరిగే వరకు మరిగించుకోవాలి. చూడండి మనకి వాటర్ అన్నది ఇలా బాయిల్ అవుతుంది. ఇలా అవుతుండగా కొంచెం మనకి ధనియా పౌడరు, అలాగే బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదండీ! అది యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చాప్ చేసిన కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకోండి. అలాగే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకుని ఇలా వేసుకోవాలి. సో, ఇది వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఎందుకంటే ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్‌లోకి దిగాలి కదా! సో, ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుని ఈలోపు బాస్మతి రైస్‌ని రెడీ చేసుకుందామండి. సో, నేనైతే బాస్మతి రైస్‌ని కొలిచి తీసుకున్నాను. సో, దీన్ని నేను కడుక్కుండా వేస్తున్నానండి. కడుక్కుంటే ఏమవుతుందంటే బియ్యం నానిపోయి పలుకులు పలుకులు కింద విడిపోతుందండి బాస్మతి రైస్ అన్నది. సో, అలా కాకుండా మనకి పొడి పొడిలాడుతా రావాలనుకుంటే గనక ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలుపుకోండి. సో, ఇలా కలుపుకుని డైరెక్ట్‌గా వాటర్‌లో వేసుకుంటే అన్నం చాలా పొడి పొడిలాడుతా వస్తుందండి. సో, మనకి ముద్ద ముద్దగా అయితే అవ్వదు. సో, ఈ టిప్ వాడితే మనకి బిర్యానీ అన్నది చాలా పొడి పొడిలాడుతా టేస్టీగా ఉంటుంది. సో, పైగా ఘీ కూడా యాడ్ చేసుకుంటున్నాం కదండీ! మంచి ఫ్లేవర్ వస్తుంది. సో, ఫైనల్‌గా వాటర్ అయితే బాగా మసలినాయి కదండీ! సో, ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని అందులో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి గరిటె పెట్టి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని నెమ్మదిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడకనివ్వండి. హైలో పెట్టేస్తే మనకి అన్నం అన్నది కరెక్ట్‌గా ఉడకదు. సో, మనకి బాస్మతి రైస్ అన్నది మెత్తగా పొడి పొడిలాడుతా ఉండాలి. టేస్టీగా ఉండాలంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోండి. ఫైనల్లీ మనకి మష్రూమ్ గ్రేవీ అయితే రెడీ అయింది కదండీ! చూడండి మరీ డ్రైగా అవ్వకూడదు, అలా అని జ్యూసీగా ఉండకూడదండి. సో, కంప్లీట్ వాటర్ అన్నది డ్రై అయిపోవాలి. సో, మనం మష్రూమ్ దమ్ ఫ్రై చేస్తున్నప్పుడు మనకి మష్రూమ్స్ వేగి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో, మనకి అలా అవ్వగానే మనం ఇంకా మష్రూమ్ గ్రేవీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో, మనకి ఫైనల్‌గా దమ్ బిర్యానీకి కావాల్సిన బగార్ రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి. సో, మనకి ఈ రైస్ వచ్చేసి చేత్తో పట్టుకుంటే మెతుకు ఇలా మెత్తగా అవ్వాలండి. ఆ స్టేజ్ వరకు కుక్ అవ్వాలి. మనకి 10% కుక్ అవ్వకుండా అయితే వేయాల్సిన అవసరం లేదు ఇందులో. మనకి యాక్చువల్‌గా దమ్ బిర్యానీ అంటే ఒక 10% కుక్ అవ్వకుండా రైస్ యాడ్ చేసుకుంటాం. బట్ దీనికి కంప్లీట్‌గా కుక్ చేసుకునే యాడ్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. కొంచెం కింద మందంగా ఉండాలి గిన్నెకి. సో, అందులో ఒక లేయర్ వేసుకున్నాను చూడండి రైస్. సో, ఇలా మన బగార్ రైస్ అంతా ఒక లేయర్ వేసుకుని నేను ప్రిపేర్ చేసుకున్న ఈ మష్రూమ్ గ్రేవీ చూడండి ఇలా వేసుకోవాలి ఒక లేయర్ కింద. సో, ఇలా కంప్లీట్ మొత్తం క్లోజ్ అయ్యేటట్టు ఉన్న గ్రేవీ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో, ఫైనల్‌గా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ చేసేసుకోవాలండి. చేసుకున్నాక ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండీ! మనం యాక్చువల్‌గా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నది ఏ బిర్యానీలో కన్నా వేయించుకుంటాం. సో, అలాగే దీనిపైన కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. చాప్ చేసిన కొత్తిమీర, అలాగే లైట్‌గా పుదీనా వేసుకుని ఇవన్నీ వేసుకున్న తరువాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలండి. సో, మనం రెడీ చేసుకున్న బగార్ రైస్‌లో ఇంకా 50% ఉంది కదా! సో, ఆ 50% రైస్ దీనిపైన లేయర్ కింద వేసుకోవాలి. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎలా వేసుకుంటున్నానని చెప్పి. సో, ఆ విధంగానే వేసుకోవాలండి. యాక్చువల్‌గా దమ్ రైస్ అంటే మనకి యాక్చువల్‌గా గ్రేవీ అంతా లాస్ట్ ఎండింగ్‌లో ఉంటుంది. పైన రైస్ అయితే వేసుకుంటారు. బట్ దీనికి అలా కాదండి. సో, మనకి ఇలా సెంటర్‌లో వేసుకోవడం వల్ల కింద కింద రైస్‌కి మసాలా బాగా పడుతుంది. అలాగే పైన ఉన్న లేయర్‌కి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో, ఇలా చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి మీ మష్రూమ్ దమ్ బిర్యానీకి. సో, ఫైనల్లీ లాస్ట్ లేయర్ కూడా వేసేసుకున్నానండి. పైన రైస్‌తో కోట్ చేసేసుకున్నాను. సో, దీనిపైన మనం ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఫ్రై చేసుకున్న కాజు, అలాగే కొంచెం చాప్ చేసిన కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా. సో, ఫైనల్‌గా అన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ మూత పెట్టుకుని స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. కుక్ అవ్వనివ్వాలి.
పెట్టుకోవాలి. అలాగే ఒక్కసారి స్టవ్ మీద పెట్టినప్పుడు మొత్తం కొంచెం కలిసేటట్టు కిందకి పైకి కదిలించాలండి. అప్పుడు మనకి పైకి కిందకి గ్రేవీ అంతా మిక్స్ అయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈలోపు మనం ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటాం కదా, సో మనకి ఆ బిర్యానీ రైస్కి ఈ మష్రూమ్ గ్రేవీ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో, సో ఇలా కలుపుకోవాలండి. తర్వాత కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఏదైనా వెయిట్ పెట్టుకోవాలండి. సో అలా వెయిట్ పెట్టుకోవడం వల్ల ఆవిరంతా లోపలే ఉండి బయటికి స్ప్రెడ్ అవ్వకుండా మొత్తం బిర్యానీ రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఫైనల్లీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో మూత తీసి చూసేద్దామా ఎలా ఉందో. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ అయితే. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే అంత టేస్టీగా ఉంటుందండి. సో మనకి చికెన్ బిర్యానీ కన్నా అద్భుతంగా ఉంటుంది. సో వెజ్జీస్ మీరు అస్సలు మిస్ అవ్వద్దు. చికెన్ దమ్ బిర్యానీ కన్నా మష్రూమ్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. సో తప్పకుండా వెజ్జీస్ ఎవరైనా ఉంటే ట్రై చేసేయండి. తప్పకుండా నేను చేసే రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు టేస్ట్ నేను ఎలా అయితే చెప్పానో అలాగే వస్తుందండి. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా బిర్యానీ సర్వ్ చేయడానికి నేను ప్లేటింగ్ చేస్తాను చూడండి. సో నేను రైతాతో పాటు సర్వ్ చేస్తున్నాను. సో మనం ఇలా చేయడం వల్ల సేమ్ రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్.